పూర్వ దినాలలో ఒలింపిక్ గేమ్స్లో ఒక వింతైన పరుగు పందెం ఉండేది. సహజంగా ఏ పరుగు పందెంలోనైనా ముందు పరిగెత్తిన వాళ్ళకి బహుమానం ఇస్తారు. కానీ పూర్వ దినాలలో ఈ ఒలింపిక్స్ గేమ్స్లో ఆ వింతైన పరుగు పందెంలో ఏం చేసేవాళ్ళు తెలుసా? మొదట పరిగెత్తిన వాళ్ళకి పొరపాటున బహుమానం ఇచ్చేవాళ్ళు కాదంట. ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది. మొదట పరిగెత్తే వాళ్ళకి బహుమానం ఇచ్చేవాళ్ళు కాదంట. మరి ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఎవరైతే ఆ ఒలింపిక్స్లో ఆ పరుగు పందెంలో పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ చేతికి ఒక దీపాన్ని ఇచ్చేవాళ్ళంట. ఎవరైతే ఆ పరుగు పందెంలో తమ దీపం మారిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందు పరిగెత్తుతారో వాళ్లకు మాత్రమే బహుమానం ఇచ్చేవాళ్ళంట. ఒకవేళ దీపం మారిపోయిందా, ఆ వ్యక్తి బహుమానాన్ని పొందుకోలేడు. అందరికంటే ముందు పరిగెత్తొచ్చు, కానీ దీపం మారిపోతే ఆ వ్యక్తికి బహుమానం లేదు. అందుకే ఆ దినాల్లో, ఒలింపిక్స్ జరుగుతున్న ఆ దినాల్లో ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేశాడంట, దేవా, నా గమ్యం చేరే వరకు నా దీపాన్ని ఆరిపోనివ్వకు. ఆ పరుగు పందెం 100 మీటర్లు, 200 మీటర్లు, 300 మీటర్లు మనకు తెలియదు. కానీ ఈరోజు వాక్యం వింటున్న ఆయన బిడ్డలుగా మనందరము ఆత్మీయ జీవితం అనే పరుగు పందెంలో మనం ఉన్నాం. ఆత్మీయ జీవితం అనే పరుగు పందెంలో భూలోకంలో నుంచి పరలోకానికి మనం ప్రయాణమే వెళ్తూ ఉన్నాం. ఈ పరుగు పందెంలో యేసు నామం పేరిట దేవుని యొద్ద నుంచి మనం బహుమానాన్ని పొందుకుందాము గాక. ఈ బహుమానాన్ని పొందాలి అని అంటే దీపం మారిపోకూడదు. దీపం మారిపోయిందా, బహుమానం నీకు దొరకదు. దీపం మారిపోయిందా, బహుమానం పొందుకోవడానికి నీవు యోగ్యుడవు కావు. ఈ స్థలానికి వచ్చిన మనందరి దీపాన్ని ఎవరు పెట్టారు? దేవుడైన యెహోవాయే. ఈరోజు ఈ స్థలంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ దీపాన్ని వెలిగించిన వాడు నా దేవుడే. ఎలా దేవుడు వెలిగించాడో తెలుసా? యేసుక్రీస్తు నా దేవుడు అని, ఆయనే నా రక్షకుడు అని, ఆయన ద్వారానే నిత్య జీవమని ఎవరైతే యేసుక్రీస్తును నమ్మి బాప్తీసం పొందుకుంటారో, బాప్తీసం తీసుకున్న ప్రతి బిడ్డ ఆత్మదీపాన్ని నా దేవుడు వెలిగించాడు. అయితే వెలిగించబడిన ఈ ఆత్మదీపం ఎంతకాలం వెలుగుతుంది? దీపం వెలుగుతుంది అనేది ఎంత వాస్తవమో, దీపానికి గాలి తగిలితే అది ఆరిపోతుంది అనేది అంతే వాస్తవం. గడిచిన సంవత్సరాలలో నీ ఆత్మదీపాన్ని నా దేవుడు వెలిగించాడు. అయితే ఒకసారి దేవుడు వెలిగించిన ఆత్మదీపం ఈరోజుకు అది వెలుగుతానే ఉందా?